హలో అందరికీ, దిస్ ఈజ్ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుంచి కొన్ని శారీస్ తీసుకున్నాను. మంచి క్వాలిటీలో, రీజనబుల్ కాస్ట్లో. మీకు రీజనబుల్ కాస్ట్ కాదో కూడా చెప్పండి. నేనైతే మంచి క్వాలిటీలో తీసుకున్నాను శారీస్ అనేది. వీటిని ఏం చేస్తానో ఏంటో నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించబోయే శారీ వచ్చేసి ఆక్వా బ్లూ కలర్లో తీసుకున్నాను. నేను సైడ్ పిక్ క్యాచ్ చేసిన చూడండి. సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ బై శారీ ఇది రాశి ఖన్నా గారు స్టైల్ చేశారు ఈ శారీని. ఈ శారీని నేను అవుట్ఫిట్లో కన్వర్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఎలా కన్వర్ట్ చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. శారీకి ఎలాంటి బార్డర్ ఉండదు, టూ సైడ్స్ కూడా ప్లెయిన్ గానే ఉంటుంది. శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింట్ తోని ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. ఫ్లవర్స్ అనేది లోటస్ ఫ్లవర్స్ తోని ఇలా డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చారు. శారీ మొత్తం కూడా సేమ్ ఇదే డిజైన్ లో ఉంటుంది. ఎలాంటి బార్డర్ కూడా ఉండదు, టూ సైడ్స్ కూడాను. ఈ శారీకి మంచి లుక్ ఏంటంటే ఈ ఫ్లవర్సే అని చెప్తాను. అలాగే ఇది శారీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్లవర్స్లో ఉన్న కలర్ని బ్లౌజ్లా వేర్ చేస్తే చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. సింపుల్గా ఇలాంటి శారీస్ కావాలనుకుంటే తీసుకోండి. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు శారీకి. శారీ తోటి ఎలాంటి అవుట్ఫిట్ డిజైన్ చేసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. లాంగ్ ఫ్రాక్ ఆర్ లెహెంగా ఏదైనా సరే ఎలా క్రియేట్ చేసుకుంటే బాగుంటుందో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఒక పిక్ ఉంది, రిఫరెన్స్ పిక్ తీసుకున్నాను పింట్రెస్ట్ నుంచి. అలా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికి ఇలా కాంట్రాస్ట్గా బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారు. ఇది రా సిల్క్ మెటీరియల్ తోనే ఇచ్చారు బ్లౌజ్ పీస్. ఇది కూడా వేస్ట్ చేయను, దీనికి కూడా యూజ్ చేస్తాను. ఇదైతే బ్లౌజ్ లో స్టిచ్ చేయించుకుంటే బాగోదు, ఫ్యాబ్రిక్ థిక్ గా ఉంది. అసలు బ్లౌజ్ లో అయితే అస్సలు బాగోదు. శారీ నాకు 470 రూపీస్ పడింది. వర్తా కాదే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వైట్ కలర్ శారీ తీసుకున్నాను. వైట్ కలర్ మీద ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చారు పింక్ కలర్ లో. అలాగే బార్డర్ కూడా స్కాలప్ బార్డర్ అనేది ఇచ్చారు, కట్ వర్క్ లాగా. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే శారీది. అసలు ఎంత స్మూత్ గా ఉందంటే అంత స్మూత్ గా ఉంది. ఇలా మీరు మంచి క్వాలిటీలో శారీస్ కావాలనుకుంటే ఇదైతే బెస్ట్ అని చెప్తాను. ఇందులో 3 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. చాలా చాలా బాగుంది. వైట్ అయితే కామన్, ఫ్లవర్స్ అనేది మనకి పింక్ కలర్లో ఇచ్చారు కదా, ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా స్మూత్గా ఉంది. అసలు ముట్టుకుంటే జారిపోతుంది, అంత స్మూత్గా ఉంది. జార్జెట్టే కానీ చాలా స్మూత్గా ఉంది. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చారు కదా, మీకు వీడియోలో అంత క్లారిటీగా లేకపోవచ్చు కానీ చాలా బాగుంది బయట చూస్తే. ఇలా స్కాలప్ బార్డర్ అనేది ఇచ్చారు కదా, దీన్ని కూడా నేను అవుట్ఫిట్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ అవుట్ఫిట్ రిఫరెన్స్ పిక్ వచ్చేసి నేను అజియో నుంచి తీసుకున్నాను. అజియోలో నేను ఆ ఫ్రాక్ తీసుకుందాం అనుకుంటే నాకు 399 or 1200 అలా పడింది. ఈ శారీ వచ్చేసి నాకు 318 రూపీస్ పడింది. ఇలా రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదు. మీకు ఒకవేళ శారీ నచ్చితే తీసుకొని కాంట్రాస్ట్గా వేరే పింక్ కలర్ బ్లౌజ్ అయితే వేసుకోండి. ఈ బ్లౌజ్ వేసుకుంటే శారీకి ఉన్న లుక్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ని అయితే అస్సలకి యూజ్ చేయను, నేను పక్కనే పడేస్తాను. అస్సలు బాగాలేదు. శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. మీకు కట్టుకున్నా కానీ కట్టుకున్న ఫీలింగ్ ఉండదు, అంత బాగుంది. ఎంతసేపు అయినా సరే క్యారీ చేయగలరు. కూడా అవుట్ఫిట్లో కన్వర్ట్ చేశాక నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అవుట్ఫిట్ పిక్ అయితే నేను ఏం పెట్టట్లేదు సైడ్కి, ఇంకా అవుట్ఫిట్ డిజైన్ చేశాకే నేను చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్లెయిన్ శారీ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ ఉన్న శారీ అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చింది. బ్లౌజ్ పీస్ అయితే 1 మీటర్ వరకు ఉంటుంది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. శారీకి మనకి స్కాలప్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు. మొత్తం ప్లెయిన్ శారీయే, మనకి ఎలాంటి డిజైన్ ఉండదు. ఈ శారీకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. శారీ మొత్తం కూడా చాలా స్మూత్గా ఉంది, మరి రఫ్గా ఏం లేదు. జార్జెట్ ఫ్యాబ్రిక్ అయినా సరే కింద స్కాలప్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇలా పింక్ కలర్ దాంతో ఇలా కట్ వర్క్ లాగా చేశారు. కూడా ఒక అవుట్ఫిట్ కన్వర్ట్ చేద్దామని తీసుకున్నాను. ఎలాంటి అవుట్ఫిట్ కన్వర్ట్ చేస్తానో ఏంటో మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ శారీతో ఎలాంటి అవుట్ఫిట్ అయితే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. శారీ మొత్తం కూడా ప్లెయిన్లోనే ఉంటుంది. జార్జెట్ శారీ కదా, చాలా బాగుంటుంది వేర్ చేస్తే. మనకి కాంట్రాస్ట్గా బ్లౌజ్ అనేది ఇంకా వేర్ చేసినా చాలా బాగుంటుంది. బ్లౌజ్ పీస్ అలాగో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కాబట్టి దీనికి చాలా లుక్ ఉంటుంది. శారీలాగా కూడా వేర్ చేసుకోగలరు. ఇంకా ఇందులోనే నాకు ఇలా ప్లెయిన్ శారీ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఉన్న శారీసే 2 ఉన్నాయి. ఒకటి బ్లాక్, ఒకటి వైట్, ఇది ఇంకా ఇంకోటి వచ్చేసి బ్లూ అండ్ వైలెట్ కలర్లో ఏమో ఉంటుంది. ఇంకా ఆరెంజ్, చాలా 4 to 5 వరకు ఉన్నాయి నాకు ఇదే శారీ మోడల్లో. ఒకటి వచ్చేసి ఫ్రాకు, ఇంకోటి వచ్చేసి గివ్ అవేకి ఇచ్చాను, ఇంకోటి వచ్చేసి శారీలా ఉంచాను. మళ్ళీ ఇంకోటి ఇది కూడా తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి నాకు 458 రూపీస్ పడింది. ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇలా బ్లౌజ్ పీస్ మొత్తం కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ మీదే వర్క్ చేశారు. చాలా బాగుంది. 1 మీటర్ వరకు ప్రొవైడ్ చేశారు. ఇది మనకి మంచిగా ఫుల్ లెంత్ బ్లౌజ్ కూడా సరిపోతుంది. 1 మీటర్ ఇచ్చారు కదా, ఎంత సైజ్ అయినా సరే సరిపోతుంది స్టిచ్ చేసుకోవడానికి. వర్క్ అనేది కూడా మంచిగా పింక్ అండ్ స్కై బ్లూ థ్రెడ్ తోని ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ లో ప్రొవైడ్ చేశారు.
ఇది వచ్చేసి 458 రూపీస్. అంటే వర్తా కాదా నాకు కామెంట్ చేయండి. బయట ఎంత కాస్ట్ ఉంటుందో ఏంటో కూడా చెప్పండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కాటన్ శారీ తీసుకున్నాను. ఈ సమ్మర్కి బాగా యూజ్ అవుతుంది. చాలా స్మూత్గా ఉంది శారీ వచ్చేసి. నేను సైడ్ పిక్ యాడ్ చేస్తా, ఒకసారి చూడండి ఎలా ఉంటుందో ఏంటా అనేది. ఇలా మనకి కింద బార్డర్ అనేది ఇచ్చారు, జరీ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు గోల్డ్ వర్క్లో. అలాగే గోల్డ్ వర్క్ బార్డర్ పైన ఇలా ఎంబ్రాయిడరీ వర్క్తోని ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ అనేది శారీ మొత్తం ఉంటుందేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను. నేను శారీ మొత్తం ఓపెన్ చేసి చూపివ్వరు కదా వాళ్ళు, ఓన్లీ ఇలా పళ్ళు పార్ట్ని చూపించేసరికి శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి కదా, శారీ మొత్తం వస్తుంది అనుకున్నాను. అసలు శారీ మొత్తం రాలేదు, ఓన్లీ పళ్ళు పార్ట్కే ఇలా వచ్చింది. బార్డర్ అనేది కూడా మనకి కింద కొంచెం బిగ్ బార్డర్ ఇచ్చారు, ఇంకా పైన వచ్చేసి చిన్న స్మాల్ బార్డర్ అని ఇచ్చారు, జరీ బార్డరు. కింద ఇలా ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చారు మనకి బార్డర్ మొత్తం కూడా. ఓన్లీ పళ్ళు పార్ట్ వరకే ఇలా చిన్న బూటీస్ అండ్ ఈ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ అనేది ఇచ్చారు. నేను ఓన్లీ పళ్ళు పార్ట్ ఇలా చూసుకొని తర్వాతకి శారీ మొత్తం ఇలా ఓపెన్ చేశాక షాక్ అయిపోయాను. అసలుకి ఏంటి ఇంత ఇలా ఇచ్చారు, ఇంకా శారీ మొత్తం చిన్న బూటీస్ వచ్చినా బాగుండేదే, లేదా కింద ఎంబ్రాయిడరీ వర్క్ ఒకటి ఈ బార్డర్కి వచ్చినా బాగుండేది అనిపించింది. ఓన్లీ పళ్ళు పార్ట్కే ప్రొవైడ్ చేసేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఈ శారీ నాకు 530 రూపీస్ పడింది. ఓన్లీ 2 మీటర్స్ వరకే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. మిగతా రిమైనింగ్ శారీ మొత్తం కూడా ప్లేనే ప్రొవైడ్ చేశారు. చిన్న బూటీ కూడా లేదు, మొత్తం ప్లేన్ ఇచ్చారు. కానీ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. కాటన్ శారీ కదా, మనకి ప్యూర్ కాటన్ అనేది ఇచ్చారు. ఇంకా బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు, 1 మీటర్ వరకు ఉంటుంది. అంటే సేమ్ ప్లెయిన్ ఫ్యాబ్రికే బ్లౌజ్ కూడా రన్నింగ్లో ఇచ్చారు. కానీ నేనైతే కొంచెం డిజైన్ ఇవ్వలే కదా, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. 530 రూపీస్ పెట్టి ఇంత ప్లెయిన్ శారీ తీసుకోవాలా అని. ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంది, కానీ డిజైన్ వైజ్ అయితే ఓన్లీ 2 మీటర్సే వచ్చింది. మీకు ఒకవేళ నచ్చితే తీసుకోండి. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ శారీస్ని అవుట్ఫిట్లో కన్వర్ట్ చేసాక నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండాలి. ఇలాంటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అంతే వీడియో, బాయ్.